జ్యోతిషానికి వాస్తుకి లింక్. అక్కడి నుంచి ఇంకా ఎదురు ఉండేటువంటి కొన్ని భావాలు, వాటికి మొత్తం అంత చక్రం, ఏమంటే ముహూర్తం పైగా అందులో అసలు అందులో సముద్రం. కాబట్టి మిమ్మల్ని అందరినీ మేము ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కూర్చున్న అందరి సబ్జెక్టులు మీకు రావాల్సి ఉంది. పురోహితులు అంటే అంత వ్యవహారం స్మార్ట్గా ఉండే యజమానికి నిర్వాహకులు చెప్పాలి. వాడు ఇలా పుట్టాడంటే మనవాడంటే వెంటనే వాడికి ఏమిటో దోషాలు కూడా చెప్పాలి. ఆ తర్వాత నిర్ణయం చేయాలి, చేసే కర్మ ఎందుకు తెలియాలి, అది చక్కగా సంతృష్టిగా చేయించాలి, భద్రంగా వాడికి సుఖాన్ని కలిగించాలి. ఎంత బాధ్యతతో మీకు చెప్పండి. అక్కడి నుంచి వస్తే ఆయన చెప్పినంతా మీకు సబ్జెక్ట్ తీసుకున్నారు కదా. యువత వస్తే ఈ మొత్తం స్వార్థం చెప్పించు, ఇగో చూస్తే మొత్తం అమరావతి అయ్యి ఏ దానికి వస్తే సరైన సర్వతోముఖంగా ఉంది నా వ్యవహారం ఎడుతున్నప్పుడు కులిపెట్టలేక. ఇగో ఏం చూస్తే కిందకి ఆగమాలు ఇందాక వారు చెప్పిన దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయండి. ఆగమం అంటే ఒక ఆలయం కట్టాలి అంటే భూమి పూజ ప్రథమేష్టకోపధానం అన్నది చూడండి. మాటలో అసలు మాట రోడ్లు ఎట్లా వచ్చింది. ప్రథమేష్టకోపధానం ఎక్కడిది? ఆగమంలోది కాదు, ఏదో మన చేరులో వెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడ ప్రథమేష్టకోపధీయమాన మనం చెప్తాం కదా. అస్య శ్రేయం ద్రష్ట్య ప్రశ్నస్యామిత్తందాఘోషేదూర్తో దోషావాదిత్యం పరమపురుషే రుద్రో దేవతా క్రీడతో ధర్మాయా విట్టకాయా మృదుద్రియే శివే అభిషోకే హోమే యోగ. అక్కడ ఉంది అంటే ఆ భావం అంటే వైదిక పరిభాష వేరు, గ్రామ్య పరిభాష వేరు, గ్రాంధిక పరిభాష వేరు, కాబట్టి సాహిత్య పరిభాష వేరు, తరువాత కావ్య పరిభాష వేరు. ఇన్ని భాషలు ఉన్నాయి వ్యవహారానికి. మరింత లోతైనటువంటి అద్భుతమైనటువంటి ఈ సభలో ఇంతమందిని కూర్చోబెట్టి వాళ్ళ హృదయాన్ని ఆవిష్కరింపజేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఏదైతే ఈ సభ ఉన్నదో విషయాలు చెప్పారు. ఇది మనం చదివితే ఏ పుస్తకంలో దొరుకుతాయి, చదివితే ఏ పుస్తకంలో దొరుకుతాయి. శివాయని చెప్పింది ఎన్ని దాని మీద ఒక అవగాహన, అక్కడ వచ్చినటువంటి విషయాన్ని అనుసంధానం చేస్తే ఈ ఫలితం అక్కడ వచ్చిందా లేదా, అది ఎలా వస్తుంది తెలుసుకోవాలి కదా. అంటే దాని మీద ఒక పట్టు రావాలి కదా. కాబట్టి ఇలాగా ప్రతిదీ కూడా అనుభవీయంగా ఆయన అనుభవీయంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఏదో పుక్కడి బట్టి ఏదో చెప్పేద్దామనే భావన చెప్తే ఆ మాటలు రావు. కాబట్టి అనుభవంతో అలాగే ఛాలెంజ్ల నుంచి సమాధానం చెప్తారు క్షణంలో. ఆయన పుస్తకంలో ఇంకా ఆ పక్కన కార్యక్రమం చేస్తే కూడా నేను కార్యక్రమం చేస్తుంటే ఆయన బ్రహ్మలో కూర్చొని ఒక 5-6 ఫోన్లు వచ్చాయి. నాకేసి చూసి కూడా ఎంతమంటామంటే నాకేసి చూశారు ఎంతండి ఎవరు వెళ్తారు అంటే పడితే సందర్భం సందేహం అడిగాడు. వెంటనే ఉత్తక్షణం సమాధానం చూపిస్తాను. ఫోన్ కట్టేసి కూర్చోడానికి అలవాటు కార్యక్రమాలు అంటే ఎంతో మంది నేను చెప్పే కూడా నువ్వు ఫోన్ కట్టద్దు, పెట్టి కూర్చోండి. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, నీకు 1000 మంది ఉంటారు. ఏదో సందేహాలు సందర్భాలు ఉంటుంటాయి, అవసరాలు ఉంటుంటాయి, నేను అందరికీ కావాలి. కాబట్టి మనం కూర్చొని పెట్టుకోండి హాయిగా, మీరు కూర్చోవడం కారణంగా ఉంటుంది. అట్లా చక్కటి అలాగా ఎవరిని చూసినా కూడా ఎంత అనుభవంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు భద్రపరచుకోవాలనుకుంటూ ఆఖరిగా మధురైన సమాపయ్యే భోజనం అంతా అయిపోయిన తర్వాత కొంచెం పాయసం ఏదో తీపి తీసుకుంటే కానీ భోజనం పూర్తాం. కాబట్టి మనలో ఒకరై చూడండి అందరూ ఇప్పుడు ప్రధానంగా మన అందరూ కూడా మన ఉద్యుక్త ధర్మాల్లో ఉంటుంటే వాడు కొంచెం దాని ఆలోచనని అవతల కూడా పెట్టి సమాజాన్ని ఎట్లా మనం బాగు చేసుకోవాలనే విషయంలో మనందరూ ఒకరుగా రాజకీయ వ్యవహారంలో కూడా దిగి నిన్న వాడు చేసినటువంటి ప్రసంగం నిన్న ఇవ్వడం అని ఆ సందర్భం సాగులు జరిగినటువంటి నిన్న కాళ్ళు వస్తుంటే ఆ చెప్పిన మాటలు వాటి కొంచెం ఉద్రీకంగా ఆ ప్రపంచీకరణ ఒక ఆలోచన ఎందుకు మనం దీంట్లోకి రావాలి, ఎందుకు వచ్చాము, ఇవాళ అవసరాలు ఏంటి మనకి, మన గురించి ఇంట్లో కొద్ది జపా చేసుకుంటున్నాం తప్ప మనకి ఇతర అవసరం వస్తే ఏం చేయాలో తెలియదు. ఇతర జాతుల వాళ్ళు అనేకమైనటువంటి ఉపకారాలు పొందుతున్నారు ప్రభుత్వం నుంచి. బ్రాహ్మణ జాతి ఏం పొందుతుందో చెప్పండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయండి. ఇవాళ ఒక బ్రాహ్మణ కమిటీ దాంట్లో వేసి దాంట్లో ఒక వ్యక్తిని ప్రధానంగా తీసుకొని అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద సభ్యులు ఉంటే దాంట్లో కూడా మీడియా అనమాట. కాబట్టి ఎందుకు మీడియా సోదరుడు అన్న తమ్ముడు వరుస కాబట్టి అమ్మాయిని తీసుకుంటాడు. ఇట్లా అందుచేత మా చిన్నవాడైనా కూడా వాడు మార్చుకున్నటువంటి విధానం ఉండగా చూస్తే ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి నేను వదిలేశాను. ఒక పేరు చెప్పేసి ఇంకో పేరు చెప్పి ఇది వేరే చేశారు కాబట్టి ఆయన వదిలేశారు. ఇట్లా ఇవన్నీ అంటే అనుభవంతో పొందినటువంటి ఒక విషయాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా సభాముఖంగా ఒకసారి మనం అందరికీ నిలుపులు చేసి అతను కూడా సన్మానం చేయాలనేటువంటి అంశంలో ఆరంభంకి ఆహ్వానం చేయడం జరిగింది. ఒక 5 నిమిషాలు మాత్రమే తను ముచ్చరిస్తాడు. తర్వాత ఘనస్మృతి ఒక మాట చెప్తాము. తర్వాత కార్యదర్శి నివేదిక సన్మాన కార్యక్రమం ఉంటుంది. అంతా కలిపి ఒక 1/2 గంటలో పూర్తి అయిపోతుంది. ఆ శాస్త్రి గారు చెప్తాను చూడండి.
ఆ అంచెల భాగ్యంతం కూడా స్వకీయంగా నేను కర్మ చేసుకుంటాను, చేయించి పెట్టండి అని లేదు. అంటే సన్యాసం తీసుకున్నవాడు ఆత్మపెట్టు వేసుకుంటాడు అంటారే, ఆ పద్ధతి అనమాట. అది ఈయన క్షణకాలంలో పలానా గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి మీరు చేసుకోవడానికి వీలు లేదు, ఆ ప్రయత్నం చేయకండి, నాకు కాదు కదా ఎవరికి ఫోన్ చేయకండి అని చెప్పేసి పెట్టాను క్షణకాలం. ఇలా ఇంకేమో తప్పనిసరి అంటే ఏమన్నమాట, అట్లా అడగడంలో ఆంతర్యం ఏమిటి, రేపు కాలంలో ఎలా జరుగుతుందో అనే బెంగోడు వచ్చేసింది. ఇక చెప్పాల్సిన మాటది, రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే స్థితి వచ్చింది. దాని గురించి కూడా మనమే కాపాడుకోవాలి. కోనసీమ నుంచి వచ్చింది పైగా, అది మీకే బాధ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అడిగిన వాడిని నేను యజమాని పూర్వాపరాలు రెండు చెప్పుకున్నవాడు లౌకిక జీవనం అతను మనం సాధారణంగా ఆహ్వానం చేస్తూ దాన్ని సాధించాలని సమస్య వస్తే మన పక్షాన్ని ప్రభుత్వానికి తెలుపుడు చేయడానికి ఒక వ్యక్తి మనలో వాడే ఎదిగి వాల్సిన లెక్క సమాజానికి కనపడుతున్నాడు అంటే అది అదృష్టం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భూజిత శ్రీహరి చిహ్నికాభ్యాం అగస్త్యరేకాదిభిర్జితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రికాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం కామకోటి మహాపీఠ కామాక్షి భూతమూర్తయే చంద్రశేఖర రూపాయ భక్తతీర్థాయ తే నమః. సద్గురుచరణారవిందాభ్యాం నమః. మాతాపితృభ్యాం నమః. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరాభ్యాం నమః. సభాయే నమః. మన అమలాపురం కోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ అధ్యక్షత రోజునటువంటి బ్రహ్మశ్రీ నమతులైన ఈమని వేంకట రామచంద్ర స్వామియాది ఘనపాటి గారికి, అలాగే సభాసదులైనటువంటి పెద్దలు స్మార్త ఆగమ వైఖానస వాస్తు అపర ఇత్యాది అలంకారైనటువంటి పెద్దలందరికీ కూడా సభాసదులకి నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే ఈ స్మార్త విద్యుత్ మహాసభకి ఇచ్చేసినటువంటి పండితులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మన అమలాపురం కోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ ఈ కార్యక్రమంలో ఒక పార్టీ నుండి నాకు ఒక పదవి వచ్చిన సందర్భంగా నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. పెద్దలు అనేక విషయాలన్నీ కూడా ఇందాక నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా మన రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వారు మన భాగవత నరసింహ శాస్త్రి గారు, నారాయణ శాస్త్రి గారు, బాబీ గారు, నాదొక చిన్న అనుభవం. ముందుగా ఆయనకి కాలమాన పరిస్థితుల గురించి అనేక సందర్భాల్లో అనేక కుటుంబాలు తరతరాలుగా వంశపారపర్యంగా ఇంటి పేరే పెట్టుకుని నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళు మా వాళ్ళే అని ఎవరైనా గతించినట్లయితే కనుక ఆ ఆశోచం అనేటువంటి పఠనం జరుగుతుంది. అయితే కాలమాన పరిస్థితుల రీత్యా కావచ్చు, మరి కాలం మారిపోయింది, కాలంతో పాటు మేము కూడా మారిపోతున్నాము. ఆశోచం పట్టడం వలన మేము తిరిగే కార్యక్రమాలకి మాకు ఆటంకం కలుగుతోంది. ఈ ఆటంకం కలగడం వల్ల మాకు రూపాయి పోతుంది, ముహూర్తాలు ఉంటున్నాయి. ఈ ముహూర్తాల్లో మాకు రూపాయి పోతుంది కాబట్టి మాకు వారికి సంబంధం లేదు అనేటువంటి విధానాన్ని తన మీద తీసుకొస్తున్నారు. ఈ విధానం ఏ రకంగా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఏ రకంగా దీన్ని మనం ఆచరించాలి, ఏ రకంగా దాన్ని తెలుసుకోవాలి. బంధాలని అంటే తరాలు తెలుగు చేయడానికి ఉన్నటువంటివి ఇంటి పేర్లు. అయితే ఈ తరాలని ఎంతవరకు తెలుసుకోవాలి, ఆ తెలుసుకునే ప్రక్రియ ఏమిటి, తెలుసుకునే విధానం ఏమిటి అనేటువంటిది పెద్దలు నారాయణ శాస్త్రి గారిని విన్నవించుకుంటున్నా. దీన్ని సభాముఖం కూడా తెలియపరచాలని విన్నవించుకుంటున్నాను. అలాగే సరే ఈ ప్రభుత్వంలో వద్దాము.
నా పేరు మా సోదరుడైనటువంటి రామన్ సోమల్ గారు చెప్పున్నారు. నేను చిన్ననాటి నుండి కూడా ఎవరు ఏ కష్టంలో ఉన్నా కానీ వాడు మన అనుకునే వ్యక్తిగానే భావించి వారికి సహాయ సహకారాలు అందడం నాకు అలవాటు. ఈ అలవాటుని ఒక రాజకీయ కోణంగా అనేటువంటిది ఏదో ఒకటి వీడు నలుగురిలోకి తిరిగేవాడు కాబట్టి రాజకీయ నాయకులు నా ఇంటి చుట్టూ చేరి నా దానికి ప్రచారం చేయి, నా జెండాకి ప్రచారం చేయని చెప్పి నా చుట్టూ తిరిగేవాడు. అయితే మనం చదువుకున్న వృత్తి వేదం, తిరిగే వృత్తి స్మార్థం. అయితే లౌకికుడికి మనకి తేడా ఏమిటా అంటే 2 మాటలు మనం ఎక్కువ చెప్పగలం, 2 మాటలు వాడు చెప్పలేదు. అందులోనూ ఒక విభూతి పెట్టుకుని ఒక బొట్టు పెట్టుకుని బ్రాహ్మడు అందరి గుమ్మాల్లోకి వచ్చి అర్థిస్తున్నాడు అంటే లౌకికుడి కన్నా బ్రాహ్మణ మాటకే వాల్యూ ఎక్కువ. వీడు ఏదో చెప్తున్నాడు మనం విన్నట్లయితే వీడు వెనక మనం ప్రయాణం చేసినట్లయితే కనుక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు మోసం చేయడు, వీడిని నమ్ముకుంటే ఎప్పటికైనా వీడు మనం ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి మనకి కూడా ఆ గౌరవాన్ని అందరూ కూడా ఇస్తున్నారు కావాల్సింది. అయితే ఒక ఇలాగే పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టారు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా. డిగ్రీ సన్మాన కార్యక్రమం. డిగ్రీ చదువుకున్న విద్యార్థులందరినీ కూడా అక్కడ నిలబెట్టి డిగ్రీ ప్రదానం చేసి పట్టాలు ఇస్తున్నారు. అక్కడ పట్టాలు ఇస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ఆ పట్టాలు ఇచ్చే ఆయన పెద్ద అలాగే మా అన్నయ్య లాంటి సమయం నిలబడి అలాంటి ఏమంటే మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఈ దగ్గర డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసులో, ఒక ఐపీఎస్ ఆఫీసులో, ఒక డాక్టరు, ఒకడు ఇంకోటి అనేక రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే కనుక ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది చదువుకొని మీ స్వార్థం కొరకు, మీ జీవనోభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటామని అంటున్నారు తప్ప సమాజ శ్రేయస్సు కొరకు మీరు ఎవరు కూడా రాజకీయంలో వస్తారని ఒక్కడు కూడా ఎందుకు చెప్పలేదు అంటే రాజకీయంలోకి చదువుకున్న వాడంటూ రాకపోతే కనుక రాజకీయం అనేటువంటిది మిగిలినటువంటి ఆకతాయిగా తిరిగేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు అవుతారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరికి సేవ చేయాలి, ఆ ఆకతాయికంగా తిరిగే వ్యక్తులు సేవ చేయాలి. ఇంత చదివిన ఐఏఎస్ ఆఫీసర్ చదువులకు నిలబడాలి, ఆ రాజకీయ నాయకుడిగా నిలబడాలి. మరి అలా కాకుండా కాలక్రమేణా మన బ్రాహ్మణం అనేటువంటి చెప్పుకోవడానికే భయపడే రోజుల్లో తిరుగుతున్నాం. మనం ఒక శిఖ పెట్టుకుని, ఒక బొట్టు పెట్టుకుని, ఒక విభూతి పెట్టుకుని, ఒక పంచె పెట్టుకుని తిరగాలి అంటే మన అవమానిస్తారు, మనకు ఏదో అంటారు అని ఇలా తిరిగితే మన ఊరికి మనం కోల్పోతున్నాం అనే స్థితిలో మనం బ్రతుకుతున్నాం. అటువంటివన్నీ కూడా ప్రక్కన పెట్టి ఇవాళ కష్టమో నష్టమో నిమ్మని సిద్ధాంతాన్ని నిలబెట్టగల వ్యక్తి గౌరవమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావం స్థాపించబడింది. అయితే ముందు దాంట్లో తిరగడానికి గల కారణాలు కూడా ఈ సేవా కారణాలు నాకు అనేకమైన ఉన్నాయి. అనేక కూడా అనే ఒక సంస్థ పుట్టుబడింది. ఆ సంస్థకి సెక్రటరీ అయినటువంటి మన ఏమని విశ్లేషకుడు సింహారావు దాని సెక్రటరీ గారు, దానికి అధ్యక్షులు నాగసుఖాత్ కొండా గారు. వీరి ఆధ్వర్యంలో అమలాపురంలో 2021 అంటే ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్ లో కరోనా ముట్టుకుంటే చచ్చిపోతారు అన్న సమయంలో ఫోన్ చేస్తే ఫోన్లో కూడా వైరస్ వచ్చి చచ్చిపోతారు అన్న సమయంలో ఆక్సిజన్ అందగా హాస్పిటల్లో బెడ్లు కూడా అందరి పరిస్థితుల్లో అజాద్ ఫౌండేషన్ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఆక్సిజన్ బ్యాంక్. ఈ ఆక్సిజన్ బ్యాంకు ద్వారా రాత్రనగా పగలనగా అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే అందుబాటులో ఉండి ఏ ఒక్కరికైనా సరే ఆక్సిజన్ అందించగల ఏకైక వ్యవస్థ ఉన్న అమలాపురం ప్రారంభించింది మా అజాద్ ఫౌండేషన్. ఇటువంటి సేవలన్నీ కూడా గుర్తిస్తూ 2014 నుంచి 2024 వరకు నేను ఒక రాజకీయ నాయకుడిగా సేవల్లో పాల్గొన్న నా సేవని నా శ్రమని గుర్తించి అంటే వాళ్ళు ఒక రాజకీయంగా తిరగడానికి భయపడే రోజుల్లో నేను కూడా ఒక పంచె పెట్టుకుని ఏనాడు ప్యాంటు చొక్కా వేసుకోలేదు, ప్యాంటు చొక్కా పెట్టుకుని జెండా పెట్టుకుని నేను వెళ్ళలేదు. ఏనాడు కూడా కంటిలు మీరు వచ్చి కట్టుకున్నాము లేదా పంచె కట్టుకున్నాను, అదే నాకు గడలు తెలుగు మాత్రమే. అయితే ఇలా బొట్టు పెట్టుకుని శిఖ పెట్టుకుని జెండా పట్టుకుని
జనాలు తిరుగుతూ ఉంటే జనసేన అని విమర్శించిన నోళ్లే ఇవాళ మంది పొగడే స్థాయికి తీసుకున్న వ్యక్తి సేవలను గుర్తించి సేవల భాగంగా ఈ రోజు మన పార్టీ నుంచి ఈ రోజు ఎన్డీఏ కూటమి మన మోడీ గారు కావచ్చు, చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు ఏది ఏమైనా అనుకున్నా కానీ ఇవాళ నా కష్టాన్ని మరి గుర్తించి సామాన్యమైనటువంటి గ్రామం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి ఏ పరాక్ష అపేక్ష లేకుండా ఏ సిఫార్సు లేకుండా నేను ఎక్కడో నా పార్టీని నేను కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్న వ్యక్తికి ఈ వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఏ రికమెండేషన్ కూడా లేకుండా నా శ్రమను తగ్గించి నన్ను గుర్తించి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక వేద పండితుడైనటువంటి స్మార్త పండితుడైనటువంటి ఈ బ్రాహ్మణుడికి ఇస్తే 10 మంది మన పార్టీలో చేరాలి అన్న ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నా ఇంటూ ఆ గౌరవిస్తున్నటువంటి నాకు ఈ రాష్ట్ర బ్రాహ్మణ రాష్ట్రపతి పదవించుకున్నారు. అయితే ఒక పదవించాడు కదా వీడు మనవాడు లేదా పరవాడు పదవి అనేటువంటి అశాశ్వతం. ఇవాళ మనం అనేటువంటిది మనం ఉందాం లేకపోతే మనం కూడా ఉన్నాం. అయితే మీలో నేను కూడా ఒకడనే. రాజకీయ నాయకుడికి ఆదరాభిమానాలే ముఖ్యము. ఇలా ఉపన్యాసాలు అనేటువంటి చెప్పుకుంటూ ఉన్నాము. ఏ వ్యక్తికి అయినా ఆదరాభిమానం ముఖ్యము, రాజకీయ నాయకుడికి మరీ ముఖ్యం. బ్రాహ్మణ సమాజ ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మన బ్రాహ్మణులకి కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి అమలాపురంలో మన భూమి యొక్క ఆరంలో ఒక క్రెడిట్ సొసైటీ ఉంది. దాని నుండి మన వాళ్ళంతా కూడా లోన్లు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి. ఈ విషయం కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. అయితే ఇందులో ఈ క్రెడిట్ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి 500 రూపాయలు సొసైటీకి కట్టి 100 రూపాయల సభ్యత్వం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి మరి కోనసీమ సన్మాన కార్యక్రమంలో ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఎంతమంది పెద్దల ముందు నన్ను మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలా మంచి నుంచి అని చెప్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ లో అలాగే ఒక సభ్యత్వం ఇచ్చి ఆ యొక్క క్రెడిట్ ఒకప్పుడు పూర్వ వ్యవహారంలో మా పిల్లలకు వచ్చి జమజల నందమూర్తి గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇచ్చారు. కానీ అతను చెప్పింది ఏంటంటే మిగతా సామాజిక వర్గాల్లో అనేక మందికి అనేక కోణాల్లో ఉపకారాలు అందుతున్నాయి ప్రభుత్వం నుంచి. ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి బ్రాహ్మణ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలు నిర్ణయం చేసి ఉంచుతున్నారు. కానీ అడిగేవాడు లేడు, వెళ్ళి తెచ్చుకునేవాడు లేడు, దాని గురించి ప్రయత్నం చేసేవాడు లేడు. తెలియక కొంత, అశ్రద్ధ కొంత, మన పక్షాన్ని ఎవరు లేకపోవడం కొంత. ఇన్ని కారణాల వల్ల మనం పొందలేకపోతున్నాం. అది వేరే కూడా ఖర్చు చేస్తున్నాం, వేరే విషయం. అవన్నీ వారి అవగాహనలో ఉన్నాయి అందరికి. కాబట్టి మీకు చెప్పిన మాట చదువు చెప్పామంటే ఏమైనా కూడా కార్పొరేషన్ లో సమస్య ఉంటే అతనికి ఫోన్ చేస్తే దాని ద్వారా మనకు ఎవరు ఉపకారం జరగవలసి ఉంటే తప్పకుండా తన పక్షాన దాన్ని ఉపకారం చేస్తాడు. వీకే కాదు, మామూలుగా రాష్ట్రంలో ఉన్న అందరికీ గ్రామ పంచాయతీ కూడా కేవలం వైద్యులకి కాదు, అన్ని అందరికీ కూడా. కాబట్టి అలాంటి అవకాశం మనకు ఇచ్చినందుకు ముందుగా ఉప ముఖ్యమంత్రి గారిని మనం అభినందిస్తూ ఆశీర్వదనం చేస్తున్నాం. ప్రభావంగా ఆయన గుర్తించారు. కాబట్టి కనుక అతను చెప్పింది ఇంకొక మాట, బ్రాహ్మణుడుగా కనిపిస్తేనే గౌరవం. శిఖ యజ్ఞోపగీత వస్త్ర తిలకధారణ ఇత్యాదులన్నీ ఉంటే పకార పంచకం ఉంటారు కదా, ఈ పంచకం ఉంటేనే గుర్తింపు పడతాడు, గౌరవింపు పడతాడు. నేను అలాగే ఉన్నాను, అలా ఉన్నాడు కాబట్టి గుర్తింపు పడ్డాడు. ఒకటి అలా ఉన్నవాడిని గుర్తించడం అనేది వారికి గొప్పతనం అన్నమాట. కాబట్టి చాలా సంతోషం, మంచి పని చేసావు. నీకు సభాముఖంగా ఆశీర్వచనాలు అందిస్తూ తర్వాత మా వెంకటరాము గారు సభ నివేదిక నివేదిస్తారు. తర్వాత ఘనస్పతి ఆశీర్వచనం. అందరూ కూడా ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చోవచ్చు. అంతమంది ఉద్యోగ పంటలు వేసి మాట్లాడుతూ దానికి నిలబడితే నేనేం మాట్లాడుతాను? నేను మాట్లాడినా పేదలుగా ఉంటుంది. మంచి చక్కటి పంటలు వచ్చారు, చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ ఆపత్తులు రక్షణ పరిషత్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, కార్యవర్గంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఉపన్యాసాలు రాష్ట్ర సన్మాన సభ ఆపత్తుల పరిషత్తు కలిసి ప్రత్యేకం మనం పెట్టుకుంటాము. దానికి మీరు కూడా కలిసి వస్తామంటే, ఎందుకంటే మనం 3 గంటలు సభ అనుకున్నాం, 3:30, 4 అయిపోతుంది. తర్వాత సభ మొదలైన తర్వాత మన ఉపన్యాసం చెప్పడం ఎక్కడితో దూరం వచ్చి ఎంతో శ్రద్ధగా ఉపన్యాసం చెప్పడానికి కోరుతున్నారు. మనకి కోరుతున్నామంటే మన సహాయం చేస్తుంది.
టైం అయిపోతే చాలా ఆపేస్తే బాగుందని ఫీలింగ్ మామూలు ఉంటాం. ఏం చేస్తాం వారికి చెప్పాలంటుంది, చెప్పడానికి సమయం లేదు ఇక్కడ. అందుకని దీనికి ఒక ప్రత్యేకంగా మనం వారిని ఆహ్వానించి ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను ఉన్నారు, నేను విజయవాడ సినిమాకి వెళ్ళారు, ఈరోజు ఫేవర్ ఆయనకి. కాకపోతే మాకు ఇచ్చేవాళ్ళు పిల్లలు వచ్చారు, వచ్చి మాకు కూడా వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇందాక చెప్పారు నేను ప్రధానంగా మాట్లాడుతున్నాను. ఉపన్యాసం తక్కువ, ఆయన రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రాజెక్ట్ చేసుకుంటారు ఆయన దీంట్లో జ్యోతిషం వాస్తులో. అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు, దత్తు గారు ఉన్నారు. దత్తు గారికి ముఖంలో బ్రహ్మతత్వం పెట్టినప్పుడు మనం చేసినప్పుడు అక్కడ వ్యాసం నిర్వహించాం. అప్పుడు కలిసి జగద్గురు వెంకటేశ్వర సరస్వతి స్వామి గారు దత్తు గారిని కూడా పిలవండి ఈ సభకి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే వారి దృష్టిలో మీరు ఉన్నారు. ఆ పక్కన ఇంకా మాధవి గారు వారు మాట్లాడుకుంటేనే మనకు ఎడ్యుకేషన్ ఉంది. ఆ తర్వాత వారు స్వచ్ఛందంగా మీరు ఎవరితో వస్తే నేను చెప్తాను అని చెప్పుకోవడం చాలా ఆనందం కలిగి, మన పరిస్థితి ఏమిటి, ఇటువంటి పండితులు పెద్దవారు అయిపోతున్నారు, తర్వాత మనకు ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ కూడా కొంచెం ఉంది. అంచేత వారు చెప్పాక ఎక్కువ మంది తయారవ్వాలని కూడా దృష్టిలో పెట్టుకోమని. ఎందుకంటే మాకు ఏమి రాదు, లౌకికంగా మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా సాధిస్తే మీరు కొంత సాధన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పురోహితం కోరేవారు కాబట్టి మీరు మాకు చెప్పి ఇలా చేసుకోండి, మాకు చెప్పి నేను జరగకపోతే వేరే విషయం, కానీ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఒక ఆయన ఉపాకర్మ చేసుకోవాలి ఏమిటని అడిగారు. ఉపాకర్మ చేస్తే అందరూ ఉపాకర్మ చేస్తున్నారు. ఉపాకర్మ అందరూ కూడా శ్రద్ధతోటి మనం వారు చేసామంటే ఆ సమయాన్ని వారి సమయాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఆ సమయాన్ని మనం విలువించి మనం తన ఉపయోగం మన ప్రయోజనం అవుతుందని అనుకుంటున్నాను. అలాగే స్వామి గారు సభాధ్యక్షుడు వారి గురించి నేను చెప్పటం లేదు. ఎందుకంటే వారు ఇవాళ కాణిపాకంలో ఉన్నానంటారు, ఇంకో రోజు కొంత శ్రీశైలంలో ఉన్నానంటారు, ఇంకో రోజు అంతర్వేదిలో నేనేమో సీట్లో ఉన్నాను, కళ్యాణం అవుతుంది అక్కడ వ్యాఖ్యానంగా ఉన్నానంటారు, ఇంకో రోజు ఎక్కడ అంటారు. అలాగా వారు గల్లని చూడలేదు, గల్లని ప్రదేశం లేదు, తెలియ మనిషి లేదు వారికి. అంటే వేదం ఇటు ప్రభుత్వం, తర్వాత ఇక్కడ భాగవత సప్తాహాలు అయితే వాటిలో ఉంటారు, కేసులలో ఉత్తరాభిషేకాలు అయితే అక్కడ ఉంటారు, ఎక్కడ చూసినా వారు ఉంటూ ఉంటారు. అటువంటి వారిని మేము సెలెక్ట్ చేసుకుని అధ్యక్షుడిగా పెట్టుకున్నాము. అంచేత వారు మాకు వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వారి ప్రత్యేక సభాముఖంగా వారి ధన్యవాదాలు. తర్వాత ఇంకా పక్కనే ముఖ్యమంత్రి గారిని గత సంవత్సరం అడగడం జరిగింది. అయితే వారికి కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. ఈ సంవత్సరం పాపం ఫోన్ చేయగానే అయ్యో నేను సంవత్సరమే రాలేకపోయాను, ఇంకా తప్పనిసరిగా వస్తానని చెప్పేసి వారు వెంటనే ఆయన సమ్మతి తెలియజేశారు. అలాగే వారు శతాధిగా ప్రతిష్టాపనాచార్య. మరి అటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ వేదికగా ఉన్నారంటే నిజంగా మనం ఎంతో అదృష్టం చేస్తూ మన భాగ్యం అని చెప్పాలి. ఇంకా ఆ పక్కనే మన నవ్వులు ఎస్పీ దీక్షితులు గారు వారు అంటే ఇలాగ చెప్తుందని కొంత అర్థమై ఉంటుంది. లోతనంతో ఇలాగ స్వామి గారు కూడా చెప్పారు, అధ్యక్షులు కూడా చెప్పారు. వారు సెమినార్స్ వెబినార్స్ కూడా చేస్తుంటారు, గతంలో కూడా ఇది చేస్తుంటారు. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ వారు కూడా. ఇప్పుడు అచ్చిక ట్రైనింగ్ అకాడమీకి కూడా ఆయన చేస్తున్నారు. అలాగే ఏంటంటే వారు కూడా నన్ను ఫోన్ చేసినప్పుడు అడిగారు, సమయం ఎంత ఇస్తారు, సమయం ఎంత దాన్ని బట్టి నేను మాట్లాడకూడదు అని పాపం వారు చెప్పి అన్నారు. అంటే వారు కూడా చాలా విషయాలు చెప్పడానికి ఆయన ఇందాక మన అధ్యక్షుడు చెప్పినట్టు ఆయన గొడవలు ఇంకా చెప్పాలి అని అన్నారు. అలా ఇంకా వారికి చెప్పాలంది, కానీ ఇంకా సమయం లేకపోవడం వల్ల మనకి నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక ఆఖరి నారాయణమూర్తి అవధాని గారు ఈ వేదిక మీద మనం ఒక్కొక్కరు చూసుకుంటే ఆఖరి నారాయణమూర్తి అవధాని గారి గురించి చెప్పాలంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారికి ఇక్కడ ఉన్నవారు అందరికీ పరిచయం ఉంది, అందరి బంధువు ఆయన, స్నేహశీలి, నిస్వార్థ సేవ పరాయణుడు, పరోపకారి, పండిత వంశంలో పుట్టి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, సంప్రదాయానికి పెద్ద పేరు వేసిన వ్యక్తి,
ధర్మనిష్ట కలిగిన వాడు, వేద విద్వాంసుడు, స్మార్త పండితుడు, రాజకీయ ధోరణుడు, మనకి నచ్చిన మనం ఇచ్చిన వ్యక్తి, ప్రజాసేవకు అంకితమైన చక్కటి నాయకుడు, ఆపంలో నేనున్నామంటూ ముందుకు తీసుకుపోయే మనిషి, ధీశాలి, బుద్ధిశాలి, మాటల కన్నా యాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహాశక్తిమంతుడు. మీరు స్వర్గాన్ని పొందవడం ఇందుపల్లి నివాసి. ఇందుపల్లి గ్రామ పంచాయతీలో 10వ వార్డు మెంబర్గా ఉన్నారు. జనసేన పార్టీ టీఆర్ఎస్ కార్యకర్త, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిని ఆకర్షించిన ప్రజానేత. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నిరంతరం కులమతాలకు అతీతంగా శ్రమించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా ఆయన సేవకు ప్రతిఫలంగా కూటమి అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేటర్గా నియమించబడి అమలాపురం చేసిన శుభ సందర్భంలో ఈరోజు అమలాపురంలో ఈ కోనసీమ రాష్ట్ర సన్మాన సభ అమలాపురం నిర్వహించబడుతున్న వార్షిక స్మార్త ఆగమన ఉత్సవంలో పాల్గొన్న వారికి చిరు సత్కారం ద్వారా ఈ సభ తరఫున పండితుల తరఫున వారికి అభినందన సుమాంజలి. వారు ముగిస్తాను. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మన కట్టు కొట్టు దీన్ని బట్టి కూడా ఉంటుంది అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇలాగే పంచగారి బస్సులో ప్రయాణిస్తుంటే ఎవరో వ్యక్తి కూర్చొని గురువు గారు అన్నారు. నేను గురువు గారు ఆయనకు తెలియదు, కానీ దాని ఆహార్యానికి విలువ. అలాగే వారి అబ్బాయికి చిన్నతనంలో వివాహం చేశారు, రజస్వలా ప్రవాహం చేశారు. రజస్వలా ప్రవాహం చేసిన వాళ్ళు భయపడుతూ బలపేస్తూ మోపరేపడి చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేరం అనేది. కానీ వారు వివాహం చేసిన తర్వాత వారిద్దరిని ఈరోజు పల్లకిలో ఊరేగించారు. మరి వారి యొక్క దాని ధైర్యాన్ని దాన్ని ఎలా చెప్పాలి, వారి యొక్క ధైర్యం అన్నారా దాన్ని ఏమన్నారు అంటే ఆయన ఏమని అంటే కొండవరం గ్రామంలో ఏం చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంటే ఎవరు ఫోటోలు తీసుకుంటే గొప్పగా అవుతుంటే ఫోటోలు తీసుకున్నారు. కానీ ఫోటోలు చేయడానికి చెప్పి అందరికీ చెప్తుంటే ఆయన నేను ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాను అన్నారు. అదే మీరు అలా చెప్తారు, ఏం తక్కువంటే మనం చేయవలసిన ఇది మనం చేస్తున్నాము ఏమంటారు అని అంత ధైర్యం అంత ఇది ఉన్నదాన్ని మనం తక్కువ చూస్తాం. అలాగే అక్కడ ఏం జరిగినా నాగరాజులో ఏం జరిగినా ఎక్కడ జరిగినా ఆయన ఆ రోజు ఎదురుచడం కోసం ఎదురుచేతి ఎక్కేస్తున్నాడు. అక్కడ బాగుంటుందో ఏముంటాయో పక్కన భయపడ లేకుండా అటువంటి వ్యక్తి ఎవరైనా ఆపదలో ఉన్నామంటే వెంటనే పరిగెత్తారు. గోప్రేమికుడు, ఇంట్లో గోవుల్ని పెంచుతూ గో సంరక్షణ చేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఎంతైనా ఉంది. వారికి నిజంగా ఈ గుర్తింపు ప్రభుత్వ నిర్మాణం అనేది చాలా ఉదాహరణ. వారికి మన ప్రాంతం నుంచి వారు మన డైరెక్టర్గా ఎన్నుకోవడం వారికి సభాపకంగా అభినందన తెలియజేస్తూ వారికి సమావేశంలో అందరితో చిన్న సత్కారం సభ తరపుని ఈరోజు ఈ సభకి దూర ప్రాంతాల నుంచి పాపం బయలుదేరి వచ్చి ప్రయాణం చేసి ఎప్పుడో ఉదయం అనగా ఎప్పుడు భోజనం బయలుదేరి ఉంటారు. చాలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి రాత్రి ఎక్కువగా అవుతుంది. అందుకని వారందరికీ కూడా ఈ కోనసీమ రాష్ట్ర సన్మాన సభ పక్షాన వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సభలో ఆశీర్వైన మాస పండితులందరికీ కూడా అలాగే మిగతా లౌకిక వర్గాలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభ ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి రాజరాజు బాలకృష్ణ కానివ్వండి, గౌరరాజ్ కుమార్ కానివ్వండి, గౌరవ సాయి గారు కానివ్వండి, తోపల సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఇలాగా వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ అదే కాకుండా వారికి సభలో ఇచ్చేటువంటి సన్మానం ఏదైతే ఉందో అది కూడా అది సభలో స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. వారు ఒక 5 ఏళ్ళ నుంచి ప్రతిగ్రహం మానేసేమో అని చెప్తున్నారు. అంటే ఇలా సభ బయటకు వచ్చి తీసుకోవడం విషయం యాజకీయం చేస్తే యాజకీయం తీసుకుంటారు. వాళ్ళు వేరే విషయం ధర్మంగా నేను కూడా అయితే వాళ్ళ పెట్టాలందరూ తీసుకోలేదు. అలాగా అంటే వేరే కూడా అంటే ఏదిస్తే అటు జోలో తీసుకోవడం తప్ప సంచిలో మళ్ళీ ఎంత ఏమిటి బేరసాలు ఏం లేవు. అట్లా నడిపిస్తున్నారు వ్యవహారం. అలా సరికాలం ఉండి ఎంతో మంది వారు ఉద్ధరించాలని వెయ్యి కోరుకుంటూ తర్వాత ఇప్పుడు మనందరం కూడా చిన్న ఘనస్వస్తి చెప్పేసి ఆశీర్వాదంలో మనం వెళ్ళిపోతాం.
అటువంటి చర్చలు విపులంగా పెట్టుకుంటే మనందరికీ తెలియని విషయాలు బాగా తెలుస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సూచనలేమో స్వాగతిస్తున్నాను. అదేవిధంగా మా పరిషత్తు కార్యక్రమ సమావేశంలో ఇప్పుడు ఏదైతే వెంకటరామ గారు చెప్పారో ఇలాంటి మంచి విషయాల గురించి ఇలాంటి వీళ్ళందరినీ పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేసి మన రెండు సభలు కూడా సంయుక్తంగా విపులంగా చర్చించుకుందాము, ఆ చర్చా కార్యక్రమం పెట్టుకుందాము ఏదైతే చెప్పారో అది నేను ఆహ్వానిస్తూ ఈ విషయాలన్నీ కూడా మా పరిషత్తు కార్యక్రమ సమావేశం విపులంగా చర్చించి ఆ వాళ్ళు మేము కూడా సంయుక్తంగా చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో విపులంగా అన్ని విషయాలు మా పరిషత్ కార్మికులు చర్చించి దాని మీద ఆ విషయాలన్నీ కూడా మేము అంగీకారం తెలుపుతూ విపులంగా తెలియజేస్తామని చెప్పి సభాముఖంగా ఈ వెంకటరామారికి ఈ సూచించిన సంతోషము మా సమావేశంలో చర్చించి విపులంగా దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా మేము ఎక్కువ సంయుక్తంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. ఇందాక దాకా 10 రాత్రులు 21 తరము దాకా 3 రాత్రులు ఈ విధంగా ఆ అశౌచాన్ని నిర్ణయాత్మకంగా దాంట్లో చెప్పబడడం జరిగింది. ధర్మశాస్త్ర గ్రంథంలో ఎలా జీవంలో దాన్ని పురస్కరించుకుని నడవాలి వ్యవహారంలో అని చెప్పారు. తరువాత దాన్ని ఏదైనా మధ్యలో మార్పు చెందించుకోవాలంటే దాని కార్యక్రమం చాలా ఉంది. అడశ్రాద్ధమని ఇంకేవో రకాలు ఉన్నాయి. అవన్నీ అవలంబించి చేయవలసి ఉంటుంది. వాటికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ చేయించడం అనేది భూములు చేసేటప్పుడు ఇప్పుడు ఎవరు చేయడం లేదు, చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఈరోజు మానేస్తామంటే మాత్రం దాని ప్రతిభాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అది పితృదేవతల విషయంలో అది బాధిస్తుంది కూడా. ఇది సంతానం మీద పడుతుంది. ఇందాక వాళ్ళు చెప్పింది అదే, ఘటాశ్రాద్ధం ఎలాగో అలా తప్పించుకున్న వాళ్ళు దేనికి గురవుతారు అంటే సంతానహీనులైతే అవుతారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి మళ్ళీ చేయవలసి వస్తే ఆ సర్పబలి మీరు చెప్పారు కదా, అవన్నీ చేయించి మళ్ళీ వాళ్ళని మార్గంలో తీసుకొస్తే తప్ప వాడి సంతానం కలగండి. ఇది అదిగో వీలైనంత వరకు ఘటాశ్రాద్ధములకి ఎవరు వెళ్ళవద్దు. పూర్వం చేయించారు, ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు చూసాం, విధానం ఉంది. కానీ ఎవరు వెళ్ళక దాని జోలికి అంటే ఆ ప్రక్రియ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అతను అడిగిన ప్రశ్న మంచిది. ఎందుకంటే ఈ వారి రోజుని ఒకే ఇంటి వాళ్ళు కనిపిస్తున్నారు, తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నారంటే ఒకే ఇంటి వాళ్ళు ఉన్నా కూడా గోత్ర భేదం ఉంటుంది, అలాగే పరంపర భేదం కూడా ఉంటుంది. కాబట్టి ఇంటి వాళ్ళు ఒకలేనంత మాత్రం రావాలనే లేదు, ఒకప్పుడు ఉండొచ్చు కూడా మనం చెప్పలేదు. కాబట్టి దాన్ని వీలైనంతలో అది అందుకే జాగ్రత్త పడుతుంటారు. ప్రధానంగా వైదిక వృత్తిలో ఉన్నవాడు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ధోరణిలోకి వెళ్ళి ఆ ఘటాశ్రాద్ధాది కార్యక్రమాలు చేసి విచ్ఛిన్నం చేసుకుందాం పరంపరను అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. కాబట్టి దాన్ని అందరూ గుర్తించాలని వారు చెప్పిన మాట. వారేంతవరకు చేయలేదని చెప్తున్నారు, ఇంకేం చెప్తున్నారు అదిగో వారేంతవరకు చేయించాలని కూడా చెప్తున్నారు. ఘటాశ్రాద్ధం అంటే ఎంత పని ఏంటో చూడండి. చాలా విషయాలు చెప్పారు కదా, చాలా విషయాలు చేయించారు. అనేక సంప్రదాయాలు పట్టుకొని 2 వేదాల్లో మాసమైతే 3 వేదాల్లో కూడా ఆయన చేయించిన విషయాలు నిర్ణయం ఉంది తప్ప ఇది మాత్రం చేయించలేదు, చేయించరు, మీరు కూడా చేయించాలంటే అంటున్నారు. కాబట్టి కొంచెం ఉత్తరమైనటువంటి విషయం. కాబట్టి అతను అడిగిన ప్రశ్న చాలా అవసరం, సర్వకాలికమైనటువంటిది. అది సమాధానం. మరి 7 రాత్రులు 10 రాత్రులు 7 తరాలు, 3 రాత్రులు 21 తరాలు. 21 తరాలు గుర్తుంటుందా ఏమో ఇస్తున్నాను అనుకున్నాం. కాబట్టి ఇంకా అందరికీ కూడా చాలా సభ చాలా అద్భుతంగా జరిగింది. వచ్చిన పండితులందరూ కూడా చాలా చక్కటి మంచి భావాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ చాలా విలువైనటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. మనకి ఎంతో వచ్చిందంటే 2 సభలు కూడా సంయుక్తమై వీళ్ళకి సమానమైన సమయంలో మనం కూడా వెళ్ళగలిగింది. ఎనమంటారు వాళ్ళ అబ్బాయి ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గంట 40 నిమిషాలు మాట్లాడారు. గంట 45 స్మార్ట్ విషయాల గురించి ఎన్ని విషయాలు ఆవిష్కరించారు అద్భుతంగా. కాబట్టి ఇరు సభల వారు కూడా వీళ్ళకి ఇచ్చిన సమయం సరిపోవట్లేదు, ప్రత్యేకంగా చేయాలనే స్థాయిలో ఇవాళ సభ జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభవారికి ముఖ్యంగా గురగల రాజా గారు అది ఇంకా మీకు మీ సన్మానం జరుగుతారు. ప్రత్యేకంగా ఎంతమంది కూర్చోడానికి ప్రశాంతంగా అందరైతే వెళ్ళిపోతుంటారు, ఎవరో చేసుకుంటారు, సెలవు కూడా కట్టేసి కూర్చున్నారు, చాలా ప్రశాంతంగా పెట్టారు శ్రద్ధతోటి. కాబట్టి వారికి ముందు చెప్పడం కొట్టాలంటారు మీరే ఉండాలి. చాలా బాగుంది. రాజా గారు కూడా మంచి సూచన పంపించారు వారికి. వారంటే ఇంకా చక్కగా మాటలు మంచి వాగ్మే, ఆయన అద్భుతంగా మాట్లాడేవారు. ఆయనకి మంచి పట్టు ఉంది భాష మీద. అది వారికి కూడా ఆశీర్వాదం చేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి వైదికోక్తమైనటువంటి ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నాము. సమస్త సన్మంగళాన్ని భవతు. ఇంకా నేను విరమిస్తున్నాను, తర్వాత విషయం వారు చూస్తారు.
మనందరం బయలుదేరాలి. శుభమస్తు. కాదు, ఒకప్పుడు ఇదంతా ఒకటే సభ. కోనసీమ వ్యాసార్థం అదే ఇప్పుడు ఉంది సభ అయ్యి ఒకప్పుడు ఇదంతా ఒకటే సభ కింద ఉండేది. కోనసీమ వ్యాసార్థం సభ అంటే అందులోనే స్మార్తులు కూడా సర్కారు ఉండేది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు అనుకుంటేనే ఈ సమయం అయింది. ఇప్పుడు వేద పండితులు ఉంటే అది కూడా ఉంటే రాత్రి 7-8 అయిపోతుంది. అందుకని 2 తర్వాత వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. వేద పండితులు మామూలుగా సర్కారు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో అప్పట్లో దీన్ని సెపరేట్ చేశారు. అయితే సెపరేట్ చేయడం వల్ల కొంతమందికి మమ్మల్ని వేసవ నుంచి విడగొట్టేశారనే కొంత భావంతో కొంతమంది సరే మనం కూడా ఒక పరిషత్ పెట్టుకుందాం, మనం కూడా చేసుకుందాం, మనం యజమానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన కార్యక్రమం చేయించినప్పుడు వారి దగ్గర మాకు సభకాన్ని సత్కారం చేయాలి, కొంత మీరైనా దోహదపడాలి అని అడుగుతామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రారంభం చేశారు. చక్కగా నడుస్తుంది. అయితే వారు మన పురోహిత పరిషత్తులో వాళ్ళు మూలధనం 17 లక్షలు అన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఏమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్పదలుచుకున్నాం. 15 లక్షలు కాదు, ఈ పాటి 20 లక్షల పైన ఉండాలి. కారణం ఏంటంటే వీళ్ళు మొదట్లో అనుకోవడం ఏంటి, ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రతి పురోహితుడు యజమానికి ఎంతో కొంత మాకు సభకు ఇవ్వండి అని అడుగుదాం అనుకున్నారు. కానీ ఈరోజు ఆ మాటని ఎంతమంది నిలబడ్డారో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. నిజంగా చేస్తే ఇప్పుడు ఇంతమంది పండితులు కనీసం 50 మంది పండితులు 50 మందిలో మన సంవత్సరం మొత్తం మీద చేసే కార్యక్రమాలు ఒక్కొక్క పండితులు 2,000 తీసుకొస్తే ₹1,00,000 అయింది. 25 సంవత్సరాలు అంటే 10 లక్షలు రావాలి వాడికి. అందుకని ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఇది మనది, ఈ సభ మనది అనే దృష్టిలో అందరూ కూడా వారు కూడా ఉండాలని వారికి ఒక సూచన చేస్తున్నాం. ఎవరిని విమర్శించట్లేదు, ఒక సూచన మాత్రమే. అందుకని ఆ రకంగా ఈ సభ సపరేట్ చేయడం జరిగింది. వారు అలా పెట్టుకున్నారు. వారు పెట్టుకున్నారు కదా అని మేము కొన్నాళ్ళు దీన్ని నిర్మించాం, వీళ్ళకి సత్కారం అనేది. అయితే తర్వాత మనం చేస్తున్నాం, మరి వారి గురించి చూడకూడదని మళ్ళీ ఒక ఆలోచన చేసి వారి సభ వాళ్ళు చేస్తున్నామంటే మనం మన సత్కారం వ్యాసపడడం చేద్దామని చెప్పి. ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ, అందరి దగ్గర వసూలు చేస్తున్నాం. వారి పనిలో స్మార్ట్ చేస్తే ఈ ప్రజలు వాళ్ళకు కూడా ఉంటున్న ఉద్దేశంతో. రెండోది ముఖ్యంగా ఈ రకమైన వేదిక ఏర్పాటు చేయడానికి ఇలా పెట్టుకుంటేనే కుదురుతుంది. ఇందాక వారు కూడా అధ్యక్షులు వారు కూడా అదే అన్నారు. ఈ రకమైన ఇంతమంది పండితులు కూర్చోబెట్టి ఉపన్యాసాల గురించి మీరు ప్రత్యేకమైన సన్మానం పండిత సత్కారం చేయడానికి ఒక వీలు కుదురుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా చేయడం జరిగింది తప్ప వేద పండితులను విడగొట్టాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇది గమనించవలసింది. రెండోది, ఈరోజు ఈ సభలో ఈ సభ చూసి వారు ఎంతో ఉత్సాహంతో గంటి సుబ్బయ్య తీసుకుని గారు సంవత్సరంగా వారు చేస్తున్నాడు. గంటి సుబ్రహ్మణ్య శర్మ గారు అబ్బాయి గారు అంటారు పేరు. వారు ₹5,000 రెండోది భగవతి నారాయణ శాస్త్రి గారు భావి గారు. ఇందాక మనం ఇచ్చి సత్కారం కాకుండా ఎదురించి మనకి వారు మనం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు, వారి ఔదార్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విశేషంగా జరగడానికి కారణం మన బాలశ్రీ చంద్రమోహన్ వారి ఆలయం దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ పరమేశ్వరుడు మనం ఎప్పుడు కూడా చక్కగా ముందుకి నడిపించే విధంలో వారు మనకు పక్కన ఉందని ప్రోత్సహించినట్టుగా నాకు అనిపించింది. అందుకని అయితే చక్కగా జరిగింది ఈ కార్యక్రమం. అంచేత ఈ కార్యక్రమం మన ఈ ఆలయంలో పెట్టుకోవడానికి మనకి అవకాశం ఇచ్చిన కూచిమంచి చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం చక్కగా ట్రస్ట్ వారికి ఈనాడు నాని గారు కానీ, సాక్షి సుబ్బారావు కానీ, ఆనంద ప్రకాష్ గారు కానీ, ఇలా తదితర ట్రస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. వారి తరఫున వారి కొన్ని కారణాల వల్ల ఈరోజు వారు పుస్తక కృష్ణకామేశ్వర గారిని ఇక్కడ ఉంచడం జరిగింది. కృష్ణకామేశ్వర గారు చక్కగా దాన్ని కవరేజ్ ఇచ్చారు. నేను ఫోటోలు కూడా వస్తాయి పేపర్లో. తర్వాత ఈ కార్యక్రమం మొత్తం చక్కగా చిత్రీకరిస్తున్న వికేఆర్ఎస్ శర్మ గారు, డిజిటల్ వెంగారు నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు కూడా కొంచెం అంటే మామూలుగా బయట తీసుకుంటానికి కొంచెం దాన్ని సహకారం చేసుకుని వారు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కంట్రోల్ సుధర్ చంద్రబాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభా సత్కారాలు ప్రారంభం చేద్దాం. ఇప్పుడు ముందు ముఖ్యంగా సభా సత్కారాల ముందు మన ఆగిరి నారాయణమూర్తి గారి బుద్ధి గారికి సత్కారం చేసేసి సన్మానం అంటే పెద్ద సన్మానం అలాగే ఉండదు, కుర్చీలు పెద్దగా ఉండదు, సింపుల్గా మన స్థాయిలో. ఈ సందర్భంలో పిల్లి గారు, బాబాయ్ గారు, ఆగిరి సుబ్రహ్మణ్య గారు వారు అక్కడ ఉన్నారు. వారు కూడా వచ్చి వారి పక్కన ఉండవలసిందిగా కోరుతున్నాం.
ఘనశిఖరం గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాటి గారి మనవుడే. నిజంగా విశేషమైన వ్యక్తులు. మైసూరు దత్తపీఠం చాలా అనుభవం ఉంది దీనికి. మైసూరు దత్తపీఠం ప్రిన్సిపాల్ హరి వీరభద్ర ఘనపాటి గారు కూడా వారికి బాగా దగ్గర ఉన్నందుకు వారి టీచర్ మేనమామ. అంచేత ఇప్పుడు కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్ళపల్లి శ్రీనివాస్ గారు కూడా వారికి మేనమామ. ఇంకా సరే ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు, అంతా పండితవంతులు అంతా. మళ్ళీ మళ్ళీ అదే కర్ర రాష్ట్రంలో పెట్టే ప్రోగ్రామ్ అంటే మీరైతే పెట్టుకుంటారు. వాళ్ళ తిరిగి గారు బాబాయ్ గారు ఆకాశ సింగాణి గారు అంతా అక్కడ కూర్చున్నారు. సేవకి గుర్తింపు ఈశ్వరుడు ఎప్పుడైనా ఇస్తాడు అంటే అదే కోరుకోలేదు. ఇలాంటి సమావేశం దాంట్లో సన్మానం చేస్తారు కానీ లేదప్ప అంటే బహుకాలం అజారపోటీ సెక్రటరీ గారు, సీతారామన్ ఇన్స్టిట్యూట్ అధినేత కుమారులు, మాకు వెంకటరెడ్డి గారు కుమారులు వస్తున్నారు. ముగ్గురు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. స్వీకరించడం కాదు, రైతులను పోషించేటువంటి యజమానులు కూడా ఏమి ఇలాగ చెప్పేటువంటి సూచనలన్నీ కూడా వాళ్ళు కూడా గ్రహిస్తూ విధానంగా నేను సామాన్య చెప్పలేదు. సాగైన సాపరాన ప్రస్తోదాలు ఉపదించలే చెప్పేది కదా సార్. చిన్న సామాన్య సమాప్తం దయచేసి గంటి మల్లసుందర శర్మ, గంటి శివకుమార్ శర్మ, గంటి శివకుమార్ శర్మ గారు అభయ గారు, గంటి కామేశ్వర ఆరు నెట్ల రామచంద్ర శర్మ గారు, సచిన్ వెంకట వెంకటేశ్వర గారు, శర్మ గారు, మహేష్ గారు. సరే సరే ఏమైపోతాను అక్కడ అయిపోయింది 10 రూపాయలు నడిచింది వస్తాను అక్కడ
ఈ కడియాల కృష్ణమూర్తి గారు నాలుగు ఈ నాగా